అమెరికా ఎదుట దేశ సార్వభౌమాధికారాన్ని మోడీ సర్కార్ పణంగా పెట్టిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె పొలారి ఆరోపించారు. పెహల్గాం టెర్రరిస్టు దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం పలు అనుమానాలకు తావితీస్తుందన్నారు. పెహల్గాం దాడిని మతపరమైన అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అమెరికా పాలకులకు బానిసగిరి చేయొద్దని, ఆపరేషన్ సింధూర్ పట్ల అన్ని వాస్తవాలని దేశ ప్రజల ఎదుట వెల్లడి చేయాలని, యుద్ధం వద్దు శాంతి కావాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు కె పొలారి మాట్లాడుతూ, పెహల్గాం టెర్రరిస్టు దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం సరికాదన్నారు. దీనిని టెర్రరిస్టుల గూతుకంగా కాకుండా ముస్లింల నేరంగా మార్చడానికి బీజేపీ మీడియా సాగించే ప్రచారం అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. 4 స్వార్థ లక్ష్యాలకు పెహల్గాం ఘటనను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుందని విమర్శించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా భూములు కార్పొరేటర్లకు దక్కని నేపథ్యం ఒక్కటైతే, బీహార్, బెంగాల్ ఎన్నికల విజయాల కోసం మరొకటి, అడవుల్లో అపార ఖనిజ సంపదను కార్పొరేటర్లకి కట్టబెట్టే కగర్ ఆపరేషన్ ఇంకొకటన్నారు. వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టడం కూడా 4వ లక్ష్యంగా ఉందన్నారు. నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసినట్టు అమానుష హత్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని సాగుగా తీసుకొని ప్రభుత్వం నిజమైన దోషులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయడమో, వాళ్ళని శిక్షించడమో కాకుండా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే పేరుతోటి ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రకటించి, ఆ యుద్ధం ద్వారా ఇవాళ అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ పాలకవర్గాల ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు లేవు. అందుకే యుద్ధం వద్దు, శాంతి కావాలని మా పార్టీ డిమాండ్ చేసింది. శాంతి కావాలని కోరిన వాళ్ళందరినీ దేశద్రోహులుగాను, దేశభక్తి లేనోళ్ళుగాను చిత్రించినటువంటి ఈ దేశంలోని పాలకవర్గాలు ఇవాళ ఎక్కడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుపక్షాలని, అటు పాకిస్తాన్ ప్రధాని ఇటు మోదీని ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి యుద్ధం వద్దనే ఆదేశిస్తే యుద్ధాన్ని మానుకుంటే వాళ్ళు దేశభక్తులు అయిపోయారు. అందుకని పహల్గాంలో దాగి ఉన్న వాస్తవాలు ఏమిటి, ఈ 26 మందిని హత్య చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళు పాకిస్తాన్తో సంబంధం కలిగిన వాళ్ళ లేదా భారత ప్రభుత్వమే సృష్టించిన వాళ్ళ ఏమిటనేది వాస్తవాలు విచారణ చేసి లోకానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన దాడిలో ఇవాళ మన సైనిక బలగాలు ఏమి నష్టం పొందినాయి, అలాగే పాకిస్తాన్ ఏమి నష్టం పొందింది లోకానికి వెల్లడించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ భారతదేశం పాకిస్తాను రాజీ చేసుకుంటే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ ఉగ్రవాదుల్ని భారతదేశానికి అప్పగించాలని కనీసం ఈ ఒప్పందంలో డిమాండ్ చేయలేదు. అందువలన ఈ పహల్గాంలో జరిగిన దాంట్లో పాలకవర్గ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనే వాస్తవాల్ని లోకానికి వెల్లడించడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్లో దాగిన వాస్తవాలను వెల్లడి చేయడానికి మేము ఈ సందర్భంగా సభలు సమావేశాలు పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం.